జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి సమీపంలో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. విజయ్ దేవరకొండ కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. స్నేహితులతో కలిసి ఇటీవల పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కొద్ది రోజుల క్రితమే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నకి ఎంగేజ్మెంట్ కూడా అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుట్టపర్తి వెళ్ళొస్తుండగా ఈ ఘటన జరిగింది. విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు. విజయ్ దేవరకొండ కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. విజయ్ దేవరకొండ కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు. స్నేహితులతో కలిసి ఇటీవల పుట్టపర్తికి వెళ్ళొస్తుండగా ప్రమాదం జరిగింది. రైట్, మా ప్రతినిధి పాషా జాయిన్ అవుతూ ఉన్నారు. విజయ్ దేవరకొండ యాక్సిడెంట్కి సంబంధించి, ఆయన వాహన యాక్సిడెంట్కి సంబంధించి. పాషా, ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అందులో? చక్రి సినీ హీరో విజయ్ దేవరకొండ అనంతపురం పుట్టపర్తిలో ఉన్నటువంటి సత్యసాయి సమాధిని దర్శించుకొని తిరుగు ప్రయాణం హైదరాబాద్ కు అవుతున్నటువంటి క్రమంలో ఆయన వాహనానికి వేగంగా వస్తున్నటువంటి బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి వాహనము సైడ్ బ్యాక్ రెండు పక్కల కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే సినీ హీరో విజయ్ దేవరకొండకు మాత్రం త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు. ఈ కారులో విజయ్ దేవరకొండతో పాటు వాళ్ళ అమ్మ, వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు. వీరు ప్రస్తుతం మాత్రం ఆ కారుని అక్కడే వదిలేసి వేరే కారులో హైదరాబాద్ కి హుటాహుటిన బయలుదేరారు. అయితే వేగంగా వచ్చినటువంటి బొలెరో సైడ్ నుంచి ఢీకొట్టడం తోటి ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ లోపల ఒకేసారి యాక్సిడెంట్ కి గురవడం తోటి సీట్ లో కూర్చున్న వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి సీటుకి గుద్దుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. సో వాళ్ళు హైదరాబాద్ కు వెళ్ళిన తర్వాత ఏమన్నా చికిత్స అవసరమా అని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆసుపత్రులు చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ దేవరకొండ వాళ్ళ అమ్మ, వాళ్ళ సోదరుడు మరి ఇతర బంధుమిత్రులతో కలిసి పుట్టపర్తిలో ఉన్నటువంటి సత్యసాయి సమాధిని దర్శించుకోవడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. NH-44 పై గడిచిన 2 రోజుల నుంచి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అయితే దసరా సెలవులకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరుగు ప్రయాణం కావటము, సాధారణంగా వాహన రద్దీ ఉండటంతో ఆ వేగంగా వచ్చినటువంటి వాహనము సైడ్ నుంచి వెనక నుంచి ఢీకొట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. సైడ్ లో ఉన్నటువంటి డోర్ పక్కన ఉన్న భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక వేగంగా వచ్చినటువంటి వాహనం ఢీకొట్టడం తోటి లోపల కూర్చున్న వాళ్ళకి ఆ సీట్లు గుద్దుకోవటము లేదా సైడ్ లో ఉన్నటువంటి డోర్లు బలంగా తగలటము వంటివి జరిగి ఉంటాయి. సో వాళ్ళు హుటాహుటిన వేరే వాహనంలో వెళ్ళడానికి కారణం కూడా వాళ్ళ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇటీవలే విజయ్ దేవరకొండకు రష్మిక తోటి నిశ్చయితార్థమైంది. ఈ క్రమంలోనే వీళ్ళు సెంటిమెంట్ గా భావించేటువంటి సత్యసాయి సమాధిని దర్శించుకోవడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పాషా.